ఆడి ఫుడ్ కాదు కానీ కాళ్ళ మీద షర్ట్ మీద పొడి ఏంట్రా కన్నా బైక్ లో బాయ్ వెళ్దామా బైక్ లో పార్క్ మా వాడు పార్క్ వెళ్ళాలంట అర్జెంట్ గా మరి లడ్డు తింటావా ఇదిగో ఇందాకే లడ్డు పెట్టాను మరి తింటావా లడ్డు 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 బాబు బియ్యు అంటే ఏంటి తెలుగు చెప్తున్నా సరే ఇదిగో ఇదంతా నువ్వే చేసావు ఇది కేక్ నువ్వే తిన్నావు మా వాడు అస్సలు ఆగట్లే బయటికి వెళ్ళాలట పార్క్ లో ఓకే వెళ్ళరా పార్క్ వెళ్ళరా బాయ్ 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 ఆడికి పార్క్ అంటే ఎంత ఆనందమో బాయ్ 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 మా వాడైతే పార్క్ వెళ్ళాడు కాబట్టి ఇల్లు చాలా కామ్ గా క్వైట్ గా అసలు ఏ హడావిడి లేకుండా ఉంది బట్ ఇల్లు అంతా చాలా చిందరవందరగా ఉందన్నమాట సో ఇప్పుడు ఇల్లు అంతా క్లీనింగ్ అంతా అవుతోంది సో మళ్ళీ ఇషాన్ ఫుడ్ తినడం కాదు కానీ షర్ట్ మీద మరకలు ఎన్ని పడతాయో ప్రతిరోజు ఇలాగే మరకలు పడుతూనే ఉంటాయి ఇక్కడ పడింది అండ్ ఇదే కాదు సో ఈసారి అంటే పొడి పడింది ఇంకోసారి ఇంకేదో పప్పు పడుతుంది ఇంకోసారి ఇంకేదో పొడి పడుతుంది పులుసు పడుతుంది పెరుగు పడుతుంది ఇలా పడుతూనే ఉంటాయి అండ్ ఇదే కాదు అండ్ ఆడి వస్తాడు కదా ఆడి వచ్చిన తర్వాత కూడా ఒంటి మీద దాని మీద అంతా కూడా బట్ట మీద అండ్ ఫుల్ ఆఫ్ మట్టి బేసిక్గా పార్క్ వెళ్ళి ఆడతాడు గ్రౌండ్లో ఆడతాడు అవన్నీ మట్టి అదంతా కూడా ఉంటుంది సో వీళ్ళ బట్టలు పిల్లల బట్టలు ఎస్పెషల్లీ నీట్గా క్లీన్గా అండ్ ఆల్సో స్మూత్గా ఉండాలని మనం అనుకుంటాము యాజ్ అ మదర్ అనమాట సో దానికోసం నేనైతే ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను అదే లవ్ ల్యాబ్ ప్లాంట్ బేస్డ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అనమాట ఇది ఉంది కాబట్టి నాకు అసలు ఎలాంటి టెన్షన్ లేదు అండ్ ఇదైతే మనకి అలోవెరా అండ్ నీమ్ ఎక్స్ట్రాక్ట్తో వచ్చేస్తుంది మనందరికీ తెలుసు అలోవెరా అనేసరికి దట్ న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పి సో అలోవెరా ఎక్స్ట్రాక్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన బట్ట ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఓవరాల్గా ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి సో ఓవరాల్గా కూడా చాలా బాగుంటుంది అండ్ నీమ్ ఎక్స్ట్రాక్ట్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి క్రిములు ఏదున్నా కూడా మొత్తం అంతా తీసేస్తుంది సో దీంట్లో ఆ రెండు ఉన్నాయన్నమాట అండ్ దీంట్లో ఎలాంటి టఫ్ స్ట్రెయిన్స్ అయినా కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ చేసి రిమూవ్ చేసేస్తుంది సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అనమాట సో దీంట్లో మనకి పవర్ఫుల్ క్లీనింగ్ విత్ బయో ఎంజైమ్స్ అనేది ఉంది దట్ రిమూవ్స్ టఫ్ స్ట్రెయిన్స్ అనమాట అండ్ ఇదైతే న్యాచురల్ ఫార్ములాతో ఉంటుంది అండ్ డర్మటలాజికలీ టెస్టెడ్ అండ్ ఆల్సో మన చేతులకి కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది కూడా సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది టఫ్ స్ట్రెయిన్స్ని తీసేస్తుంది అండ్ ఎలాంటి స్మెల్ లేకుండా చూసుకుంటుంది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన డ్రెస్ కలర్ ఏదైతే ఉందో పిల్లలది అది పోకుండా చూసుకుంటుంది అనమాట అండ్ దీంట్లో మెయిన్గా నీమ్ అండ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంది సో మన పిల్లల స్కిన్ మీద చాలా జెంటల్గా ఉంటుంది విత్ న్యాచురల్ గుడ్నెస్ అనమాట అండ్ బేబీ హ్యాపీ అండ్ మనం కూడా చాలా హ్యాపీ సో ఇది మనం ఎలాంటి బట్టలకి వాడాలి అన్న డౌట్ రావచ్చు దీన్ని మనం కాటన్కి లెనిన్కి సింథటిక్ ఫైబర్స్కి అండ్ బేబీ ఎసెన్షియల్స్ లైక్ బెడ్డింగ్స్ బ్లాంకెట్స్ షీట్స్ టవల్స్ అండ్ ఏదైనా వాషబుల్ డైపర్స్ వీటన్నిటికీ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో మనం మెషిన్ వాష్ చేయొచ్చు అండ్ ఆల్సో హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు అనమాట మెషిన్ వాష్ అయితే కనుక మీడియం లోడ్ అలా వేసుకుని ఒక 20 ml ఆఫ్ డిటర్జెంట్ అనేది వేసేసుకుని క్లోత్స్ అనేది వాషింగ్ మిషన్లో వేసేయచ్చు అనమాట సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మనం ఇలా ఇన్స్ట్రక్షన్స్ అది ఫాలో అయిపోవచ్చు అండ్ ఆల్సో దీన్ని హ్యాండ్ వాష్గా కూడా చేయొచ్చు అనమాట ఒక 5 mlని మనం డైల్యూట్ చేసుకుంటాము 5 liters ఆఫ్ వాటర్లో కాసేపు నానిన తర్వాత దాన్ని మనం ఒక 30 to 45 minutes అలా క్లాత్ నానిన తర్వాత మనం వాష్ చేసుకుంటాం అనమాట సో ఇప్పుడు ఈ లవ్ ల్యాబ్ ప్లాంట్ బేస్డ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్తో ఈ ఒక్క షర్టే కాదు మా వాడివి ఒకటేంటి బొచ్చడున్నాయి షర్ట్లు ఈ షర్ట్లన్నీ కూడా వాష్ చేసేద్దాం సో ముందైతే వాష్ చేసేద్దాం రండి అండ్ ఎలా ఉంటుంది అనేది కూడా వాష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది కూడా చూపించేస్తాను సో మళ్ళీ ఇషాన్ బట్టలు ఎప్పుడు వాష్ చేసినా కూడా హాట్ వాటర్ అది తీసుకుని దాంట్లో ఫస్ట్ నానబెట్టేసుకుంటాం దాని తర్వాత వాష్ చేస్తాం అనమాట సో వాటర్ అయితే రెడీగానే ఉంది అండ్ ఆల్సో ఇదిగో ఈ డిటర్జెంట్ కూడా యాడ్ చేసేస్తున్నాము ఇదైతే కాసేపు నానబెట్టేసుకుని దాని తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో వేసేద్దాం
లిషు డ్రెస్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. షర్ట్ మీద ఎలాంటి మరక లేదు అండ్ షర్ట్ కలర్ పోలేదు అండ్ ఏమీ లేదు అండ్ ఎంత బాగుందో అండ్ షర్ట్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా కూడా ఉంది. అండ్ నాకైతే పిల్లలు అసలు తినేటప్పుడు కానీ ఆడేటప్పుడు కానీ చాలా మట్టి ఉంటుంది, దుమ్ము ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ మరకలు అవన్నీ కూడా పడిపోతాయి. ఎలా రా బాబు అని చెప్పి చాలా కంగారు పడుతూ ఉండేదాన్ని. బట్ నాకైతే అసలు ఆ టెన్షనే లేదు, ఎందుకంటే నేను లవ్ ల్యాబ్ ప్లాంట్ బేస్డ్ బేబీ లిక్విడ్ డిటర్జెంట్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది అసలు కలరే పోదు అండ్ ఆల్సో ఎలాంటి మరకైనా కూడా చాలా ఈజీగా పోతుంది. అండ్ లిటరల్లీ పసుపు మరకలు కానీ పాల మరకలు కానీ ఏదైనా కూడా చాలా స్మూత్గా పోతుంది అనమాట. ఆల్రెడీ నేను యూస్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి నేను మీ అందరికీ కూడా సజెస్ట్ చేస్తాను, ఎస్పెషలీ టు ద న్యూ మామ్స్ అనమాట. యూ షుడ్ ఆల్సో డెఫినెట్లీ ట్రై ఇట్. సో యా గైస్, మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఎవరికైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, మా లిషు ఆడడం అయిపోయింది, హడావుడంతా అయిపోయింది. బట్ ఇప్పుడైతే వాడి ఫుడ్ సెక్షన్ స్టార్ట్ అనమాట. సో దానికోసం మేము ఒక వెరైటీ డిఫరెంట్ డిష్ ట్రై చేయబోతున్నాం. సో దట్ వాడికి ప్రోటీన్ వెళ్ళాలి అండ్ ఆల్సో వాడికి ఫేవరెట్ ఫుడ్ కూడా వాడు తిన్నట్టు ఉండాలి అని చెప్పి. సో అదేంటి అనేది కూడా చూపించేస్తాను, రండి. సో మా లిషు ఆడుకోవడం అయింది, ఇల్లంతా చిందరవందర చేయడం అయింది అండ్ ఆల్సో వాడికి ఫుడ్ తినిపించాలి కదా. ఇప్పుడైతే కొంచెం కామ్ అయ్యాడు. ఈ కామ్ అయిన టైంలోనే గబుక్కుని ఫుడ్ చేసేసి వాడికి పెట్టాలన్నమాట. అండ్ మామూలుగానే వాడికి చాలా చూజీ అయిపోయాడు ఫుడ్ విషయంలో. కొన్ని స్పెసిఫిక్ ఐటమ్స్ మాత్రమే తింటానంటాడు. అందుకని మేము ఇచ్చే ఆ స్పెసిఫిక్ ఐటమ్స్లోనే కొంచెం జాగ్రత్తగా ప్రోటీన్ వెళ్ళేలాగా అన్ని వెజిటబుల్స్ వెళ్ళేలాగా కష్టపడుతున్నాం అనమాట. కానీ వాడు కాదు నాకు అదే కావాలంటాడు. మేము దాన్ని గప్లా చెయ్యాలి కదా. సో దాంట్లో కొంచెం అదేసి ఇదేసి ఏదో గప్లా చేసి ఏదో చేస్తాం. ఒక 4 ముద్దలైనా కడుపులో వెళ్తే చాలరా బాబు టైప్స్లో తయారైందనమాట మా పరిస్థితి. సో ఈరోజు ఏదో ఒకటి చేసి మా లిషు బంగారానికి ఫుడ్ పెట్టాలి. చెప్తున్నా కదా చాలా చూజీ అయిపోయాడు. బాబోయ్, తల్లులందరికీ ఇలాగే ఉంటుందా అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు అసలు ఎలా పెంచుతున్నారండి మీ పిల్లల్ని, ఎలా తింటున్నారండి మీ పిల్లలు? మా వాడైతే అదొద్దు ఇదొద్దు అది కావాలంటాడు. దాని తర్వాత తిప్పి కొడితే కేక్ అంటాడు, ఇంకేదో ప్యాన్ కేక్ అంటాడు. మేము కేక్ ప్యాన్ కేక్ అంటే డాక్టర్కి ఇంజెక్షన్ అంటున్నాం, అంటే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాడని చెప్పి అమ్మ వద్దు వద్దు అంటాడు అనమాట. సో ఈరోజు మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అనమాట. ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో, బట్ మేము లిషుకి చేసే రెగ్యులర్ రెసిపీ అనమాట ఇది. కానీ ఇదేంటంటే కొంచెం మేము మిక్సప్ చేసి చేస్తున్నాం అనమాట. సో దట్ వాడు ఇష్టంగా తింటాడో ఏం చేస్తాడో అని చూడడానికి. సో షబీనా చేద్దాం మేడం, ఎగ్ సేమియా చేద్దాం ఇవాళ. ఎగ్ సేమియాతో మేము మా లిషుకి ఫుడ్ ట్రై చేయబోతున్నాం అనమాట. సో బేసిక్గా సేమియా ఉప్మా చాలా ఇష్టంగా తింటాడు. సో అలాగే సేమియా తింటున్నాడు కాబట్టి దాంట్లో వెజిటబుల్స్ అన్నీ వేస్తాము. క్యారెట్, బీన్స్, ఆనియన్, పీస్, తర్వాత చాట్ మసాలా అన్నీ వేసేస్తాం. సో వేసిన తర్వాత మా వాడికి నచ్చితే తింటాడు. మళ్ళీ చాలా చెప్పాను కదా చాలా చూసి అయిపోయాడు. సో ఈసారి మనం ఎగ్ కూడా యాడ్ చేయబోతున్నాం. కొత్తగా ఎగ్ నేను టేస్ట్ మారిద్ది కదా, టేస్ట్ మారడానికి. యాక్చువల్లీ నేను ఎగ్ తిన్నాను, బట్ హతవిధి ఇట్స్ నాట్ హతవిధి ఆల్సో, హతవిధి ఫర్ మీ. నేను తినను, తనకి అలవాటు చేయాలి. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ ఫుడ్ వెతుక్కోకుండా ఉండాలి కదా. సో బేసిక్గా బాపన్ కాబట్టి నాకు అన్ని ఇలాంటివన్నీ పడుతున్నాయి. వెజ్ కోసం నేను వెతుక్కుంటున్నాను, మా వాడు వెతుక్కోకుండా ఉండాలి అని చెప్పి వాడికి కనీసం ఎగ్ అయినా అలవాటు చేద్దామని చేస్తున్నాను అనమాట. ఎగ్ ఏదో మధ్యలో తిన్నాడు బాగానే కదా, తిన్నాడు, మళ్ళీ ఆపేసాడు. ఆయనకి బోర్ కొట్టింది ఆపేసాడు. సో ఈసారి వెరైటీగా ఇలా ఇస్తే కనీసం మళ్ళీ స్టార్ట్ చేస్తే తింటాడేమో అని మా ప్రయత్నం అనమాట. సో రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. క్యారెట్, బీన్స్, ఆనియన్, ఎగ్, కొత్తిమీర, సేమియా, టేస్ట్ కోసం గరం మసాలా, చాట్ మసాలా. సో ఇప్పుడు ఏంటి, నీళ్లు వేడి చేస్తున్నాం. నీళ్లు వేడి చేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సేమియా వేసేసి ఉడకపెట్టుకోవాలి మేడం. ఓకే, సో దానికోసం మేము ఆల్రెడీ వేయించిన సేమియానే తీసుకున్నాము. మా వాడికి సేమియా అంటే ఎంత ఇష్టమో, సేమియా ఉప్మా అని తింటూ ఉంటాడు. సో యా, సో ఆల్రెడీ నీళ్ళు ఉడకబెట్టేసావా? ఆల్రెడీ వేడైపోయినాయి, అవి హీట్ అయిపోయినాయి మ్యామ్. ఓకే, సో బేసిక్గా దాన్ని మేము కొంచెం వెరైటీగా ఏదో ట్రై చేస్తున్నాం. ఈసారి ఎలా ఉంటుంది చెక్ చేయాలి. కానీ ఎప్పుడు ఒకటే ఐటమ్. మీ వాళ్ళు అంటే హౌ చూజీ యూఆర్ అన్నది, అంటే హౌ చూజీ మీ పిల్లలు అనేది నాకు చెప్పండి. ఎందుకంటే మేము ఫుడ్ తినిపించడానికి కొన్నిసార్లు చాలా కష్టాలు అవుతున్నాయి అనమాట. ఒక 2-3 ఐటమ్స్ ఉంటాయి, అదే రిపీటెడ్గా తింటానంటాడు. మేము కొంచెం కొత్త వెరైటీ ట్రై చేసినప్పుడు కొంచెం కష్టం అవుతుంది. బట్ యాక్చువల్లీ నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఒక 1 వీక్ అలా ట్రై చేయండి కొత్త ఐటమ్, అది నెమ్మదిగా వాళ్ళకి అలవాటు అవుతుంది అని అన్నారు. సో అలాగే నేను ఎగ్ ఇచ్చాను. ఎగ్ అలాగే నేను ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఏదో కొంచెం అటు ఇటు మేనేజ్ చేసి తిన్నాడు అనమాట. అదే నువ్వు ఎల్లో ఎగ్ ఇచ్చావు డైరెక్ట్? అవును, డైరెక్ట్ ఉడకపెట్టేసి ఇచ్చాను మేడం. తిన్నాడా? కొంచెం స్టార్టింగ్ లో తిన్నాడు, తర్వాత మళ్ళీ మామూలే మా బాబు దవ్వండి నాకు వద్దు అన్నాడు. ఓకే, నెట్టి పడేసాడు. దాని తర్వాత ఆమ్లెట్ వేసావు కదా? ఆమ్లెట్ కూడా వేసాను మేడం, కర్రీ చేశాను. ఆమ్లెట్ చేసి కర్రీ చేసింది. ఓకే, కర్రీస్ అయితే పర్వాలేదులే, కొంచెం మేనేజబుల్, తినేస్తున్నాడు. బట్ ఇదైతే కష్టంగా ఉంది.
సో ఇది అయ్యే లోపల నెక్స్ట్ మేము వెజ్జీస్ అవన్నీ కూడా వేయించేసుకుంటున్నాం అనమాట. సో దానికోసం ఎగ్ మ్యామ్. ఎగ్గా ఫస్ట్ ఎగ్గే అప్ప డైరెక్ట్ అటాక్ ఎగ్ మీద. ఓకే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే అది హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక దాన్ని ఎగ్ వేసేస్తావా? ఎగ్ కట్ చేస్తావా? ఎగ్ మామూలుగా పొడుపులాగా. ఓకే యాక్చువల్గా చిన్నప్పుడు నాకు అసలు ఏదో తినాలి అన్న ఫీలింగ్ ఉండేది. దాని తర్వాత దాని దగ్గరగా తెచ్చుకున్న తర్వాత ఆ స్మెల్ చూసి నేను తట్టుకోలేక నేను ఆపేసేదాన్ని అనమాట. సో దీంట్లో ఏంటి ఎగ్ వేసావు, ఎల్లో వైట్ కూడా, ఎల్లో వైట్ రెండు వేసేసా? మొత్తం కలిపి వేసాను. ఓకే అండ్ సాల్ట్ కూడా వేస్తావా? సాల్ట్ వేసాను. ఓకే ఇప్పుడు నేను మా వాడి కోసం అన్ని ఎగ్కి సంబంధించింది కూడా నేర్చుకోలేము. తర్వాత చాట్ మసాలా కొంచెం. దీంట్లోనే చాట్ మసాలా వేసేస్తావా? కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఆల్రెడీ. సాల్ట్ వేసావు, చాట్ మసాలా వేసావు. ఓకే నెక్స్ట్ గరం మసాలా కొంచెం. అది కూడా కొంచెమా? జస్ట్ ఏదో టేస్ట్ కోసం, అంటే టేస్ట్ మారడానికి మేడం. మళ్ళీ ఘాటు ఉంటే పిల్లలు తిన్నారు కదా, అంటే స్పైసీ ఇష్టపడితే ఓకే. కొన్నిసార్లు స్పైస్ తింటాడు, అది దాంట్లో వేద్దాం కొంచెం మనం మళ్ళీ. సరే సో కొంచెం గరం మసాలా అండ్ ఆల్సో చాట్ మసాలా అండ్ సాల్ట్. సో ఇప్పుడు ఏంటి దీన్ని మీగడ మీగడ అంటే ఓకే. సో వాటర్ తీసేస్తున్నావా? ఓకే సో వాటర్ తీసేసి దాన్ని కొంచెం యాక్చువల్లీ బేసిక్గా నూడిల్స్ ప్రాసెస్ లానే కొంచెం వెరైటీగా చేద్దామని దాని కోసం. మా లిషు కోసం మేము ఎన్ని వెరైటీలు చేస్తున్నామో, మా లిషు తినడమే ఆలస్యం. ఓకే యాక్చువల్లీ కొంచెం వెరైటీగా కూడా తింటాడు, అది కూడా కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. వన్స్ అది నచ్చితే ఇంకా అస్సలు వదలడు. నేను అంతే, నచ్చితే కొంచెం కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే ఇంకా అలా పక్కన పెడేస్తాను అనమాట. యదా తల్లి తదా కొడుకు. ఓకే సో స్ట్రెయిన్ చేసేసాము. సేమియా ఉప్మా అయితే చాలా మెత్తగా వచ్చింది. యాక్చువల్లీ మా లిషుకి చాలా మెత్తగా ఉండాలి, చాలా మెత్తగా ఉండాలి. దీన్ని ఉట్టిగా కూడా తినేస్తారేమో? ఉట్టిగా కూడా తినొచ్చు మ్యామ్, అలవాటు ఉంటే. సో మళ్ళీ సిమ్ చేసుకుని సేమియా వేసేస్తామా? వెజిటేబుల్స్ ఆయిల్ వేసుకొని కొంచెం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మ్యామ్. వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఓకే ఆయిల్ ఒక 3 or 4 స్పూన్స్. ఓకే 3 స్పూన్స్ వేసాను మ్యామ్. సో నూనె అయితే కొంచెం వేడైంది. సో దాంట్లో ఆనియన్స్ మ్యామ్, ఆనియన్స్ వేయించాక వెజిటేబుల్స్ వేస్తావా? అవును. మరి అది వేగాలిగా అవుతుందా? అయిపోయింది. సో ఇదైతే వేగిపోయింది. వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సో దీంట్లో మనం క్యారెట్ వేసుకోవాలి. సో క్యారెట్ వేస్తున్నాం అండ్ ఆల్సో బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ గార్నిషింగ్కి లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవచ్చు. స్మెల్ ఎంత బాగుందో, ఎగ్ కాదు వెజిటేబుల్ స్మెల్. సో యాక్చువల్లీ దీంట్లో మనం వేరే వెజిటేబుల్స్ లైక్ పీస్ అండ్ ఆల్సో ఆలు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఏది ఇష్టమో అది యాడ్ చేసుకుంటూ వెళ్తే అది వాళ్ళు హ్యాపీగా తింటారు కదా. సో అలా అనమాట. ఇప్పుడు సేమియా వేసేసుకోవాలి. దీంట్లో సేమియా యాడ్ చేసేస్తున్నాం. ఓ వా, యాక్చువల్గా ఇది చూస్తుంటే నాకు నూడిల్స్ ఫీలింగ్ వస్తుంది. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము. డెలివరీ టైంలో నూడిల్స్ తినకూడదు, మంచూరియా తినకూడదు అండ్ ఆల్సో మైదా తినకూడదు ఇవన్నీ అనేసరికి అబ్బా అనుకుంటూ ఆపేసాం అనమాట. బట్ యా చిన్నప్పుడు తినేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇష్యూ వచ్చిన తర్వాత వాడి ఇష్టంగా తింటున్నాడు, నా ఇష్టాలన్నీ వాడి ఇష్టాలు అయిపోయాయి అనమాట. ఓకే ఫుల్గా మిక్స్ చేసేస్తున్నాం. మిక్స్ చేసేసుకోవాలి. సో దిస్ యాక్చువల్లీ లుక్స్ లైక్ నూడిల్స్ అనమాట. మా వాడు ఎప్పుడైనా నూడిల్స్ అంటే ఇదిగో తీసుకో అని చెప్తాను నేను. దీంట్లో ఎగ్ యాడ్ చేసేస్తామా? సో దీన్ని ఎగ్ ఉప్మా అంటాము, ఎగ్ నూడిల్స్ అంటాము. సో దీంట్లో సాల్ట్ అది యాడ్ చేసావా? ఇందాక మనం దాంట్లో యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దీంట్లో కొంచెం యాడ్ చేద్దాం. మా వాడికి అంతా ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే నచ్చుతుందేమో చూడాలి. ఎందుకంటే కొంచెం దట్ ప్రజెంటేషన్ ఈజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. కొంచెం డిజైన్గా పెట్టి కార్టూన్ బొమ్మలు పెట్టి అలాంటివన్నీ చేస్తే ఇష్టంగా తింటాడు. సో దానికోసం నేను ఒక ప్లేట్ తీసుకున్నాను. అది ఎక్కడో ఉంది, వెతకాలి. బట్ యా ఇది యాడ్ చేద్దాం. కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాము కొంచెం మ్యామ్, అంటే ఇందాక ఎగ్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ మనం.
సో దీనికి సరిపడా ఈ సేమియాకి సరిపడా సాల్ట్. నేను అసలు ఏనాడు ఎగ్ అంటే పరిగెట్టు కూడా వెళ్ళేదాన్ని. ఇప్పుడేమో రారా తినురా లిష్యూ ఎగ్ నీకోసం ఒంటికి మంచిది ప్రోటీన్ తిను నాన్న కన్నా బుజ్జి అని చెప్పి నేను దగ్గరుండి పెట్టిస్తున్నాను అనమాట. చాట్ మసాలా ఇంకొంచెం. ఓకే, దీంట్లో ఎక్స్ట్రా చాట్ మసాలా కూడా వేసుకున్నాం. ఇందాక దగ్గరికి ఇదేమో సేమియాకి. అలానే గరం మసాలా అండ్ కొంచెం గరం మసాలా కూడా. ఓకే, కానీ పిల్లలకి టేస్టీగా డిఫరెంట్గా వండడానికి తల్లులు ఎంతెంత కష్టపడతారు కదా. నేను అసలు లిటరల్గా వెతుకుతూనే ఉంటాను. ఇంకా వాడు ఇప్పుడు ఇంకా బెటర్. చిన్నప్పుడు అంత ప్యూరీలు చేయాలి అంటే అప్పుడు ఇంకా పళ్ళు లేని టైంలో ఇంకా మెత్తగా వెళ్ళాలి, ప్యూరీ చేయాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి డైజెస్ట్ అవ్వాలి. ఎన్ని రెసిపీస్ చూసేదాన్నో నేను. అసలు నాకు కన్ఫ్యూజన్ వచ్చేది. సో వెజిటేబుల్స్ కూడా ఈ వెజిటేబుల్ పెట్టాలి, అది పెట్టకూడదు, అది అరగదు, ఇది అరగదు అని చెప్పి చాలా చెప్తూ ఉండేవారు. కన్ఫ్యూజన్ వచ్చేసేది. కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తానికి ఇలా కాదని చెప్పి నేను ఒక లిస్ట్ రాసుకుని పెట్టుకుని అలా పెడుతూ ఉండేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీంట్లో గార్నిషింగ్కి కొత్తిమీర యూస్ చేసాం ఇంకా. సో మా లిష్యూకి ఏదైనా ఇలా కలర్ఫుల్గా నచ్చితే తింటాడేమో, ట్రై చేయాలి. మామూలుగా ఎప్పుడు వంట చేసినా నేను టేస్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇష్యూకి పెడతాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఉప్పు తక్కువైనా లేకపోతే టేస్ట్ సరిపోకపోయినా కారాలు ఇలాంటివన్నీ ఉన్నా కూడా తెలిసిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మేము కారం ఆపేసాము మళ్ళీ ఇష్యూ కోసం. సో దట్ అసలు లిటరలీ యూ డోంట్ బిలీవ్ ఇంట్లో అసలు మాకు కారం ఉండదు అనమాట. మిరపకాయలు కానీ ఇలాంటివి కానీ అసలు ఏమీ ఉండవు. సో మేము అలాగే తింటాం, వాడికి సరిపడా మేము కూడా అలాగే కుక్ చేసుకుంటాం అనమాట. సో ఏది ఉన్నా కూడా నేను టేస్ట్ చేస్తాను. బట్ ఈసారి ఎగ్ నేను తినను కాబట్టి నువ్వు టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చెప్పు, దాన్ని బట్టి విల్ గో అండ్ గివ్ హిమ్. ఓకే మ్యామ్. వేడిగుందమ్మా చూసుకో, వేడిగుంది. సరిపోయిందా? అన్నీ బాగా సరిపోయా? తినేస్తాడంటావా? తినేస్తే దానంతట మంచిది, చాలా మంచిది. యాక్చువల్లీ ఎగ్ పెట్టడానికి మేము ఎంత కష్టపడుతున్నామో, బట్ నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఏదైనా కొంచెం టైం తీసుకుంటుంది అంటారు కదా, సో అలాగే టైం పడుతుంది. సో మొత్తానికి మలేషియా కోసం యమ్మీ ఎగ్ ఉప్మా అనొచ్చు, లేకపోతే ఎగ్ నూడిల్స్ అనొచ్చు, ఇదంతా కూడా రెడీ అయిపోయింది అనమాట. సో యాక్చువల్లీ మేము ఎగ్ ఉప్మా అంటాం, ఎందుకంటే ఉప్మా అంటే మా వాడు తింటాడు, నూడిల్స్ అంటే వాడికి ఏంటి తెలియదు కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ ఎగ్ ఉప్మా అనమాట, విత్ ఆల్ వెజ్జీస్ అండ్ ఆల్సో ఎగ్. సో మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఎలా ఉంది కూడా నాకు చెప్పేసేయండి. అండ్ మా షబీనా అయితే ట్రై చేసింది, చాలా బాగుందని చెప్పేసింది. సో ఏముంది, చిన్నోడు తినకపోతే పెద్దోడు తింటాడు అన్న కాన్సెప్ట్లో ఉన్నాం మేము. ఎప్పుడైనా ఎగ్ అంతే, ఇంట్లో ఎప్పుడు చేసిన ఎగ్ అంతే. సో అదనమాట. సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. సో మలేషియాకి కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా నేను కమెంట్స్లో మెసేజ్ చేస్తాను. ఇప్పుడైతే మా వాడు ఆడి అలసిపోయి పడుకున్నాడు, లేచిన తర్వాత అయితే ఫుడ్ రెడీగా ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కాల్ కదా, అక్కడ బుజ్జి గంటనే టంగ్ మని కట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బాయ్.